కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అని ఉంటుంది. అవి వేరే వేరే కాదు. ఏదన్నా పని చేసేటప్పుడు దాని గురించిన జ్ఞానం ఉండాలి. ఆ పని చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలన్నది కూడా మనకి భావన ఉండాలి. దాన్ని చేసేటువంటి జ్ఞానము ఉండాలి. ఈ రెండు ఎప్పుడు కలిసి చేస్తామో ఫలితం మనం ఆశించకూడదు. ఫలితం అన్నది ఆశించకూడదు. ఫలితం ఆశించకూడదు ఎట్లా చేస్తాము? ఫలితం ఫలానా ఫలితం వస్తుంది చెయ్యి, కానీ ఇమ్మీడియట్గా ఆ ఫలితం నీకు దక్కకపోవచ్చు. ఇంకా నీలో పరిపక్వత వచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి అలా చేస్తూ పోతే సరైన ఫలితం సరైన సమయంలో వస్తుంది అనే నమ్మకం మనకి కలగాలి. సో ఆ కర్మయోగం అన్నది మనసా వాచా కర్మణ చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడు మనసులో ఒకటి, మాట్లాడేది ఒకటి. ఇవాళంతా రోజంతా బాగోదబ్బా అని ఇంట్లోంచి బయలుదేరితే ఎందుకు బాగుంటుంది రోజంతా? నువ్వు ఎంత కష్టపడి ఎంత మంచిగా పనిచేసినా కూడా రోజంతా బాగోదు. అలా మనసా వాచా కర్మణ 3 కలిపి చేయగలిగేటువంటి టెక్నిక్ని భగవద్గీత మనకి నేర్పిస్తుంది.